వెల్కమ్ టు 10 Max. పుష్ప 2 నుంచి చాలా కాలంగా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు టీం. అప్పుడెప్పుడో పోయిన సంవత్సరం అల్లు అర్జున్ అలా కనిపించి ఇలా మాయమైపోయిన వీడియో రిలీజ్ చేశారు సుకుమార్. కానీ ఇప్పుడు అలాంటి వీడియోలు రిలీజ్ చేస్తే కుదరదు. పుష్ప 2 మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి వాటిని రీచ్ అయ్యేలా పుష్ప 2 అప్డేట్ ప్లాన్ చేసింది టీం. మరి ఈ అప్డేట్ ఎప్పుడో ఏంటో చూద్దాం. మొన్నటి వరకు చరణ్ వీడియోతో సందడి చేసిన మెగా ఫ్యాన్స్ ఇప్పుడు అల్లు అర్జున్ నుంచి ఏం వీడియో వస్తుందని వెయిట్ చేస్తున్నారు. సరిగ్గా ఇదే టైంలో మెగా ఫ్యాన్స్ బీ రెడీ, బన్నీ బర్త్డే ట్రీట్ రెడీ అవుతోందంటూ న్యూస్ లీక్ అయింది. మరో 10 రోజుల్లో రాబోతున్న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఏం ట్రీట్ ఇస్తారో అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి సాలిడ్ ట్రీట్ రెడీ అవుతోందన్న విషయం ఫుల్ కిక్ ఇస్తోంది. పుష్ప 2 సినిమా దాదాపు 2 ఏళ్ల నుంచి ప్రొడక్షన్ లో ఉన్న పెద్దగా సినిమా కంటెంట్ నుంచి అప్డేట్స్ ఏమివ్వలేదు. అప్పుడెప్పుడో లాస్ట్ ఇయర్ పుష్ప 2 కి సంబంధించి వీడియో రిలీజ్ చేశారు. దాని తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఎలాంటి వీడియో రిలీజ్ చేయలేదు టీం. కానీ ఈసారి మాత్రం పుష్ప క్యారెక్టర్ ని ప్రజెంట్ చేస్తూ పవర్ఫుల్ డైలాగ్స్ విత్ యాక్షన్ తో టీజర్ రెడీ అవుతోందని తెలుస్తోంది. పుష్ప 2 భారీగా తెరకెక్కడంతో పాటు భారీ స్టార్ క్యాస్ట్ కూడా యాడ్ అవ్వడంతో గ్యారంటీగా పుష్ప 2 టీజర్ సినిమా మీద హైప్ పెంచేస్తోందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 ద రూల్ హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతోంది. పుష్పతో గ్లోబల్ గా క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప 2లో హాలీవుడ్ మార్కెట్ ని గ్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. పుష్పలో బన్నీని అస్సలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని లెవెల్లో ప్రజెంట్ చేసిన సుకుమార్ పుష్ప 2లో అంతకు మించి చూపించబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఏ ఈవెంట్లో ఈ సినిమా టాపిక్ వచ్చినా అటు సుకుమార్తో పాటు బన్నీ కూడా పుష్ప 2 నెక్స్ట్ లెవెల్ అంటూ హైప్స్ పెంచేస్తున్నారు. అసలే లేటెస్ట్ గా దుబాయ్ మేడమ్ టుసార్ట్స్ లో స్టాచ్యూ ప్లేస్ దక్కించుకున్న ఫస్ట్ తెలుగు హీరోగా రికార్డ్ క్రియేట్ చేయడంతో బన్నీకి క్రేజ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ పెరిగిపోయింది. మరి 400 కోట్లతో మైత్రి మూవీస్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 నుంచి 10 రోజుల్లో ఎలాంటి టీజర్ రాబోతుందో, ఏ రేంజ్ లో బన్నీని చూపించబోతున్నారో అని ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. థియేటర్లో టిల్లు లొల్లి స్టార్ట్ అయింది. ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ తో టిల్లు థియేటర్లోకి వచ్చాడో అంతకు మించిన రెస్పాన్స్ అందుకుంటున్నాడు. డబుల్ ఫన్ డబుల్ ఎంటర్టైన్మెంట్ అన్న ట్యాగ్ లైన్ తోనే బరిలోకి దిగిన టిల్లు స్క్వేర్ లో దుమ్ము రేపుతున్నాడు. మరి రాధిక, టిల్లు, లిల్లీ అసలు ఆడియన్స్ ని ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారో వాళ్ళ మాటల్లోనే విందాం. డీజే టిల్లు 2 కామెడీ సూపర్ ఉన్నది, ఎంటర్టైన్మెంట్ అయిందండి. 2 hours హైలైట్స్ పిక్చర్ బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ కూడా బాగానే ఉంది. ఇట్స్ ఫుల్ కామెడీ, అసలు చాలా బాగుంది మూవీ. 2 సినిమాస్ సేమ్ పీక్ లో ఉన్నాయి, చాలా ఎంజాయ్ చేస్తారు. 1 కన్నా 2 చాలా బాగుంది. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చు. అసలు నథింగ్ వాళ్ళు ట్రైలర్లో అప్పీల్ చేసినట్టు ఏమి ఉండదు మూవీలో. అంతా యూబై రేటెడ్ సినిమా అంతా. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎంటర్టైన్మెంట్ మూవీ, అది మాత్రం పక్క. టిల్లు సందడితో థియేటర్లో కళకళలాడుతున్నాయి. కరెక్ట్ టైంలో సమ్మర్ లో ఫస్ట్ మూవీగా రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ సాలిడ్ రెస్పాన్స్ తో కంటిన్యూ అవుతోంది. రిలీజ్ అయిన ప్రతి చోట పాజిటివ్ రివ్యూస్ తో ఓవర్సీస్ తో సహా యునానిమస్ హిట్ టాక్ సొంతం చేసుకుంటున్నాడు. ఫస్ట్ పార్ట్ తర్వాత వచ్చిన అంచనాల్ని అందుకొని నిజానికి అంతకు మించి ఎంటర్టైన్ చేస్తూ థియేటర్లో దూసుకుపోతున్నాడు టిల్లు స్క్వేర్. టిల్లు స్క్వేర్ సీక్వెల్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్స్లో. సో ఫస్ట్లీ అండ్ ఫార్మోస్ట్లీ అందరికంటే ఇంపార్టెంట్గా ఐ వాంట్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్, సితారా ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ వంశీ అన్న, తర్వాత మా చిన్నబాబు గారు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ త్రివిక్రమ్ గారు. సిద్ధు, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ డైరెక్షన్ లో సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ అనుకున్నట్టుగానే యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటోంది. విపరీతమైన ప్రెషర్ లో థియేటర్లోకి వచ్చిన టిల్లు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయినట్లు రివ్యూస్, ఆడియన్స్ ను చూస్తే అర్థమవుతోందంటున్నారు టీం. హీరో, హీరోయిన్ ఈక్వల్ స్పేస్ తో పాటు మిగిలిన క్యారెక్టర్స్ కూడా సినిమాకి యాడెడ్ అట్రాక్షన్ అవ్వటం, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు, టైమింగ్, సాలిడ్ మ్యూజిక్ తో నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ థియేటర్లో బాగా వర్కౌట్ అవుతోంది. From the beginning, the day Tillu was announced and I was a part of it, it was a roller coaster of emotions that I've been going through, and avanni tarvata ee roju I've been getting so many compliments. Meerandaru chala manchi response icharu, and I really don't know how to thank my boys. I've had a great time with them, I've had jagdas with them, but then thank you all for being beside me and just pushing me to do my best and giving me all that confidence when I was low. టిల్లుకి స్టోరీ ఇచ్చిన సిద్ధు టిల్లు స్క్వేర్ కి కూడా స్టోరీ ఇవ్వటంతో పాటు
తన మార్క్ 1 లైన్ పంచ్ డైలాగ్స్ తో ఆడియన్స్ కి హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. రాధికాకి మించి లిల్లీగా అనుపమ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. ఇక సినిమాలో రాధిక ఎంట్రీతో ఆడియన్స్ రెస్పాన్స్ అదిరిపోయింది. అయితే 8 కోట్లతో తెరకెక్కిన టిల్లు 30 కోట్ల కలెక్షన్లు రాబడితే సెకండ్ పార్ట్ 20 కోట్లకు పైగా ఖర్చయినట్లు తెలుస్తోంది. ఓటీటీ రైట్స్ తోనే 20 కోట్లు రాబట్టిన టిల్లు స్క్వేర్ ప్రస్తుతం థియేటర్లో వేరే సినిమాలు లేకపోవటం, ఆల్రెడీ హిట్ టాక్ తెచ్చుకోవటంతో ఈసారి కూడా బాక్సాఫీస్ ని రూల్ చేయటం గ్యారంటీ అని తెలుస్తోంది. ఒకేసారి 2 సినిమాలు చేసే హీరోల్ని హీరోయిన్స్ ని చూసాం, కానీ ఒకేసారి 2 సినిమాలు డైరెక్ట్ చేసిన డైరెక్టర్లని చూసామా? అలాంటిది స్టార్ డైరెక్టర్ శంకర్ 2 స్టార్ హీరోలతో ఒకేసారి సినిమాలు చేస్తున్నారంటూ తెగ చెప్పుకున్నారు అప్పుడు. కానీ ఇప్పుడు ఆ 2 సినిమాలు దాదాపు అయిపోవస్తున్నా అప్డేట్స్ మాత్రం ఇవ్వడం లేదు. అసలు శంకర్ అంత సీక్రెసీ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఒక్కో సినిమాకి బాగా టైం తీసుకుంటారు. అలాంటిది ఒకేసారి అటు కమల్ హాసన్తో ఇటు రామ్ చరణ్తో 2తో సినిమాలు చేయడంతో శంకర్ ఫుల్ స్పీడ్ మీద ఉన్నారంటూ తెగ ఆనందపడిపోయారు జనాలు. 1 కాదు 2 సినిమాల అప్డేట్స్ తో అదరగొడతారనుకున్నారు. కానీ ఏ ఒక్క సినిమాకి సంబంధించి సరిగ్గా అప్డేట్ ఇవ్వకుండా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. ఏదో సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ తప్పించి అఫీషియల్ గా అప్డేట్స్ ఇవ్వకుండా ఫ్యాన్స్ ని పట్టించుకోవటం లేదు శంకర్. శంకర్ అప్డేట్స్ ఇవ్వడం లేదు సరికదా, ఇంకెవరిని కూడా అప్డేట్ ఇవ్వనీయట్లేదు. ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ మూవీ తెలుగులో చేస్తున్నారు. రామ్ చరణ్ డిఫరెంట్ రోల్స్ లో పొలిటికల్ సోషల్ డ్రామాగా ఎలక్షన్ల చుట్టూ తిరిగే సీరియస్ సబ్జెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాని దిల్ రాజు గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఆఖరికి ప్రొడ్యూసర్ కూడా సినిమా గురించి ఏం చెప్పలేకపోతున్నారు. 3 ఏళ్ల నుంచి సెట్స్ మీదున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు పెద్ద అప్డేట్స్ ఇవ్వలేదు శంకర్. అప్పుడెప్పుడో టైటిల్ వీడియో, మొన్నీ మధ్య జరగండి సాంగ్, అక్టోబర్ 31న గేమ్ చేంజర్ రిలీజ్ ఫిక్స్ అని రూమర్స్ స్ట్రాంగ్ గా వినిపిస్తున్నా శంకర్ మాత్రం రెస్పాండ్ అవడం లేదు. గేమ్ చేంజర్ అవ్వకుండానే శంకర్ భారతీయుడు 2ని కంప్లీట్ చేశారు. భారతీయుడు 2తో పాటు భారతీయుడు 3 కూడా షూట్ చేసేశారని చెప్పారు కమల్ హాసన్. సెకండ్ పార్ట్ పోస్ట్ ప్రొడక్షన్ అవుతోందని, ఈ సినిమా పనయ్యాక థర్డ్ పార్ట్ పని కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది. అయినా సరే ఈ సినిమాల గురించి కూడా ఏమాత్రం కంటెంట్ రిలీజ్ చేయడం లేదు శంకర్. సినిమాలకు సంబంధించి అప్పుడెప్పుడో టీజర్ తప్పించి ఏ డీటెయిల్స్ ఫ్యాన్స్ కి తెలియకుండా చెప్పకుండా కంటెంట్ ని సీక్రెట్ గా ఉంచుతూ ఫ్యాన్స్ ని విసిగిస్తున్నారు శంకర్. తమిళ్ హీరోల స్పీడ్ మామూలుగా లేదు. 1 by 1 కాకుండా ప్యారలల్ గా సినిమాల్ని లైన్ లో పెట్టేసుకుంటున్నారు. ఈ లిస్టులో సీనియర్ హీరో రజనీకాంత్ స్పీడ్ ని మ్యాచ్ చేయాలని చూస్తున్నారు సూర్య. ఇలా ఇద్దరు ఒకే రోజు సినిమాల్ని అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చారు. మరి సూపర్ స్టార్ తో పాటు సూర్య అనౌన్స్ చేసిన సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు రిలీజ్ అవ్వబోతున్నాయో డీటెయిల్స్ చూద్దాం. డిఫరెంట్ సినిమాలు చేయటంలో ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపించే తమిళ హీరోలు డిఫరెంట్ కాంబినేషన్స్ తో సినిమాలు సెట్ చేసుకుంటున్నారు. రొటీన్ కమర్షియల్ ఫార్ములా మూవీస్ ని బ్రేక్ చేసి కొత్త కంటెంట్ ని అనౌన్స్ చేస్తున్నారు. లేటెస్ట్ గా సీనియర్ అయిన రజనీకాంత్ ఎక్కడా బ్రేక్ తీసుకోకుండా లోకేష్ తో కొత్త సినిమా అనౌన్స్ చేస్తే, ఇటు సూర్య కూడా కార్తిక్ సుబ్బరాజ్ తో తన 44వ సినిమా అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు. రజనీకాంత్ 70+ లో కూడా సినిమాల స్పీడ్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. లేటెస్ట్ గా లోకేష్ కనగరాజ్ తో క్రేజీ మూవీ అనౌన్స్ చేశారు. రజనీ సినిమా అంటేనే ఆడియన్స్ లో జనరల్ గా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అలాంటిది లోకేష్ తో అంటే హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాంటిది అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేశారు ఈ ఇద్దరు. ఏప్రిల్ 22న టైటిల్ టీజర్ రిలీజ్ చేస్తామంటూ రజనీకాంత్ చేతి నిండా వాచ్లతో సంకెళ్లు వేసిన పోస్టర్ రిలీజ్ చేసి గ్యారంటీగా సినిమా కొత్తగా ఉండబోతుందంటూ హింట్ ఇచ్చారు. జూన్లో షూట్ స్టార్ట్ చేయబోతున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ ఎండ్కి గానీ 2026 సంక్రాంతికి గానీ రిలీజ్ అవుతుందని చెబుతున్నారు లోకేష్. రజనీకాంత్ ప్రస్తుతం జ్ఞానవేల్ రాజాతో చేస్తున్న బేటయ్యన్ మూవీ కంప్లీట్ చేసి లోకేష్ సినిమా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎక్స్పెరిమెంట్స్ కి కేర్ ఆఫ్ గా ఉండే సూర్య మరోసారి అదే లైన్ లో సినిమా చేస్తున్నారు. సూర్య కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో లవ్, లాఫ్టర్, వార్ అనే ట్యాగ్ లైన్ తో క్రేజీ సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమా సూర్య 44వ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాని కార్తిక్ సుబ్బరాజు, సూర్య సొంత నిర్మాణ సంస్థలలో తెరకెక్కిస్తున్నారు. కార్తిక్ సుబ్బరాజు స్టైల్ కామెడీ, డ్రామా, యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే సినిమా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం 2 పార్ట్లుగా తెరకెక్కుతున్న కంగువా సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు సూర్య. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక కార్తిక్ సినిమా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు సూర్య. సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో విశ్వక్ సేన్, సాలిడ్ సీక్వెల్ టీజర్ తో నారా రోహిత్, నితిన్ బర్త్డే అప్డేట్స్ ఇచ్చిన టీమ్, రీ రిలీజ్ కి రెడీ అవుతున్న లెజెండ్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం.
విజయ్ దేవరకొండ మృణాల్ జంటగా పరశురామ్ డైరెక్షన్ లో వచ్చే శుక్రవారం థియేటర్లోకి వస్తున్న ఫ్యామిలీ స్టార్ సెన్సార్ కంప్లీట్ చేసుకుని U/A సర్టిఫికేట్ తో రిలీజ్ కి రెడీ అవుతోంది. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో రిలీజ్ అయిన లెజెండ్ 10 ఏళ్లైన సందర్భంగా సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఈ పవర్ఫుల్ మూవీ ఈ శనివారం గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ శుక్రవారం మాస్కా దాస్ విశ్వక్ సేన్ బర్త్డే సందర్భంగా వరుసగా తన సినిమాల అప్డేట్స్ ఇచ్చారు. తన 10వ సినిమా టైటిల్ మెకానిక్ రాకీ పోస్టర్ ని, 11వ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి మరో పవర్ఫుల్ పోస్టర్ తో పాటు 12వ సినిమాకు సంబంధించి క్రేజీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు విశ్వక్. లాంగ్ గ్యాప్ తర్వాత నారా రోహిత్ చేస్తున్న ప్రతినిధి 2 మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు చిరంజీవి. మూర్తి డైరెక్షన్ లో వస్తున్న ప్రతినిధి 2 లో పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు రోహిత్. శర్వానంద్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో యాక్టివ్ అయ్యారు. లేటెస్ట్ గా తన 37వ సినిమాకు సంబంధించి టైటిల్ ని నారీ నారీ నడుమ మురారిగా ఫిక్స్ చేసిన శర్వా మరోవైపు మనమే నుంచి రిలీజ్ చేసిన సాంగ్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు. సుహాస్, రోహానీ, విరాజ్, కార్తిక్ రత్నం లీడ్ రోల్స్ లో ప్రవీణ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న శ్రీరంగనీతులు సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ కాబోతోంది. రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సాయి మోహన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న శశివదనే సినిమా నుంచి గోదారి ఎటువైపో సాంగ్ రిలీజ్ అయి మంచి లిరికల్ వాల్యూతో ఆకట్టుకుంటోంది. కీర్తన ప్రొడక్షన్ లో రమాకాంత్, అవంతిక, భానుశ్రీ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న సముద్రుడు సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.